హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి సూపర్ అండ్ టేస్టీ డెలిషియస్ పన్నీర్ కర్రీ. ఈ పన్నీర్ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. ఇది టేస్ట్ అంత బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే 10 నుంచి 15 జీడిపప్పును తీసుకొని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్ల షాజీరా, 1/2 స్పూన్ ధనియాలు, 3 ఎండుమిరపకాయలు, అలాగే 4 యాలకులు, వీటన్నిటిని ఒక 1/2 మినిట్ పాటు వేయించుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీని తర్వాత ఇదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అలాగే ఒక 20 గ్రామ్స్ బటర్ని వేసుకొని బటర్ని ఇందులో ఆయిల్లో కరిగించుకోవాలి. ఈ బటర్ కొద్దిగా కరిగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని మెత్తగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ ఆనియన్లో ఉన్న పచ్చి వాసన పూర్తిగా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ ఆనియన్ పేస్ట్ని వేయించుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. సో ఫైనల్గా మనకు ఆనియన్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న నురగలు వచ్చేసాయంటే స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ చూస్తే మనకు ఇలా అవుతాయి. సో ఇప్పుడు 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. మనము ఏ కప్పుతోనైతే ఆనియన్ పేస్ట్ వేసామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా వాటర్ వేసి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం ఈ గ్రేవీ అనేది ఉడికిన తర్వాత ఇందాక మనం కచ్చాపక్కాగా దంచిపెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసేసి ఒక 1/2 నిమిషం పాటు కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా చిక్కటి పెరుగుని ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. పెరుగు మరీ అంత పుల్లగా కాకుండా మరీ తీపిగా కాకుండా నార్మల్గా ఉండే పెరుగును ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. పెరుగు కొంచెం అందులో కలిసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. ఈ జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత మినిమం ఒక 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలిపేసుకోవాలి కంటిన్యూస్గా, లేకపోతే కింద అడుగు అంటుకుంటుంది. సో ఇందులో ఒక 2 స్పూన్ల దాకా వాటర్ వేసేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకు గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది ఇలా కొంచెం కొంచెం ఉడుకుతున్నప్పుడు 1/2 స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ని ఇందులో వేసేసి కలిపేసేయండి. ఈ క్రీమ్ని వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టేసి అందులో 1/2 స్పూన్ ఆయిల్ అలాగే కొద్దిగా బటర్ వేసి ఇలా బటర్ని కరిగించేసేయండి. ఇప్పుడు దీనిపైన 1/2 కేజీ వరకు పన్నీర్ని ఇలా మీడియం సైజులో ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కూడా వేసుకోవచ్చు. సో
ఇది ఇలా వేసేసిన తర్వాత మినిమం ఒక 2-3 మినిట్స్ ఇలా బటర్లో బాగా వేయించుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత పన్నీర్ని 1 పీస్గా మరో సైడ్ ఇలా స్పూన్తో టర్న్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఓ 2-3 మినిట్స్ తర్వాత మనకు పన్నీర్ అనేది ఇలా కుక్ అయిపోతుంది. సో వీటిని ఇందాక మనము చేసి పెట్టుకున్న ఈ గ్రేవీలో ఈ పన్నీర్ ముక్కలన్నీ ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. మంట అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద పెట్టేసి పన్నీర్ అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా పన్నీర్ పైన ఇలా వేసి మెల్లిగా స్పూన్తో ఇలా కలిపేసుకోవాలి. ఇలా స్పూన్తో మెల్లిమెల్లిగా కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసేయాలి. పన్నీర్ రెసిపీని రుమాల్ రోటీస్లో కానీ బటర్ నాన్లో కానీ తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇది ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ రెగ్యులర్గా చేసుకొని తింటారు. టేస్ట్ అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ పన్నీర్ అనేది బాగా ఈ మసాలాను పట్టించేసి బాగా ఉడికిపోతుంది. సో పన్నీర్ కర్రీ అనేది మనకు కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి కలిపేసుకోవాలి. ఈ సాల్ట్ వేసేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసేయండి. పన్నీర్ కర్రీ ఇంకా టేస్ట్ కోసం అండ్ కలర్ఫుల్ కోసం స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా బటర్ వేసి ఈ బటర్ కొద్దిగా కరిగించిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వీటన్నిటిని ఒక్క 3 మినిట్స్ పాటు ఈ బటర్లో వేయించేసుకోవాలి. ఇలా వేయించిన క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు వేయించిన తర్వాత వీటన్నిటిని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ కర్రీలో వేసి ఒక్క 2 నిమిషాల పాటు కలిపేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే టేస్టీ పన్నీర్ రెసిపీ రెడీ. దీన్ని పక్కా హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ ఏ మాత్రం తగ్గదండి. టేస్ట్ అంత బాగుంటుంది. సో దీన్ని రుమాల్ రోటీలో కానీ బటర్ నాన్లో కానీ తింటే టేస్ట్ అయితే సూపర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. సో టేస్టీ పన్నీర్ రెసిపీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.